కాబోయే సోషల్ స్కూల్ అసిస్టెంట్లకి అదేవిధంగా సెకండరీ గ్రేడ్ టీచర్లందరికీ నమస్కారం. నేను మీ మండే శ్రీనివాస్. ఈరోజు మనం రీడింగ్ షెడ్యూల్లో భాగంగా జాగ్రఫీకి సంబంధించి డైవర్సిటీస్ ఆన్ ది ఎర్త్, భూమి వైవిధ్యము, భూమిపై వైవిధ్యం లేదా భూమి వైవిధ్యానికి సంబంధించినటువంటి సిలబస్ గురించి తెలుసుకుందాం. డీటెయిల్గా ప్రతి అంశాన్ని నేను ఈ వీడియోలో చక్కగా వివరిస్తాను. ముందుగా మీరు సోర్సెస్ అయినటువంటి 6th క్లాస్ టెక్స్ట్ బుక్, అదేవిధంగా 7th క్లాస్ టెక్స్ట్ బుక్, ఈ రెండు కూడా మీరు మీ దగ్గర పెట్టుకొని నేను చెప్పేటువంటి ప్రతి అంశాన్ని పేజ్ నెంబర్తో సహా చెప్తాను. అక్కడికి వెళ్ళి నేను చెప్పేటువంటి అంశాన్ని ఒకసారి విని పాస్ చేసుకొని మళ్ళీ ఒక పేజ్ అయిపోయిన తర్వాత నేను చెప్పిన అంశాన్ని ఒకసారి చదవండి, మళ్ళీ వీడియో చూడండి, మళ్ళీ నేను చెప్పిన అంశాలని ఒకసారి బుక్ చదవండి. ఈ విధంగా చదివినట్లయితే టెక్స్ట్ బుక్లో ప్రతి అంశాన్ని కూడా మనం క్లియర్గా ఫినిష్ చేయగలం. మరి తప్పకుండా ఇప్పుడు నేను చెప్పేటువంటి విశ్వం అనే టాపిక్ నుంచి 1 లేదా 2 బిట్లు మనకి ఖచ్చితంగా ఎగ్జామ్లో వస్తాయి. మరి ఆలస్యం చేయకుండా మనం సిలబస్లోకి వెళ్ళిపోదాం. మరి విశ్వం అనేది 6th క్లాస్ అండ్ 7th క్లాస్లో ఉన్నటువంటి ఫస్ట్ లెసన్లో ఇవ్వటం జరిగిందనమాట. దాంట్లో మొదటి టాపిక్గా ఆరిజిన్, మొదటి టాపిక్ ఏమి ఇచ్చారు? ఆరిజిన్. ఈ ఆరిజిన్ అనేటువంటి టాపిక్ మనకి ఈ 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో విశ్వం ఆరంభం, విశ్వం ఆరంభం, ఇంగ్లీష్లో దీన్నే ఆరిజిన్ ఆఫ్ యూనివర్స్, ఇంగ్లీష్లో దీన్నే ఆరిజిన్ ఆఫ్ యూనివర్స్ అనే పదాలతో ఇవ్వటం జరిగిందనమాట. మరి ఈ వీడియో బోత్ బైలింగ్వల్లో ఉంటుంది, అంటే అటు ఇంగ్లీషు అటు తెలుగు రెండు కూడా సైమల్టేనియస్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అటు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అటు తెలుగు మీడియం వాళ్ళకి ఇద్దరు కూడా చాలా అర్థవంతంగా వివరిస్తాను. విశ్వం, విశ్వం అంటే మనకు తెలుసు, ఈ సూర్యుడు, నక్షత్రాలు, వివిధ గ్రహాలు అంటే ప్లానెట్స్ ఇవన్నీ కూడా ఉంటే దాన్ని విశ్వం అంటాం. దీన్నే మనం ఇవన్నీ కలిసి సౌరకుటుంబం గెలాక్సీ అంటాం. అలాంటిది మనం మిల్కీవే గెలాక్సీలో ఉన్నాం. దీన్నే పాలపుంత అంటారు. తెలుగులో ఏమంటారు? పాలపుంత. విశ్వం అంటే ఈ సూర్యుడు, చంద్రుడు, భూమి, ఇతర గ్రహాలు, ఉల్కలు అంటే యాస్ట్రాయిడ్స్, తోకచుక్కలు, కామెంట్స్, మెట్రాయిడ్స్ ఇవన్నీ కూడా కలిసి మనం మన విశ్వంగా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. అయితే దీంట్లో మనకు సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్ ఏంటయ్యా, ఇంపార్టెంట్ బిట్ ఏంటయ్యా అంటే విశ్వం అనేది మనకి లాటిన్ పదమైనటువంటి యూనివర్సం అనేటువంటి పదం నుంచి వచ్చిందన్నమాట. దీని అర్థము మొత్తం పదార్థము లేదా మొత్తం అంతరిక్షం అని అర్థమన్నమాట. మొత్తం పదార్థం, మొత్తం అంతరిక్షం. ఇంగ్లీష్లో మనం దీన్ని ఏమంటామంటే మ్యాటర్ అండ్ ఆల్ స్పేస్, మ్యాటర్ అండ్ ఆల్ స్పేస్. యూనివర్స్ ఈజ్ ఆరిజినేట్ ఫ్రమ్ ది లాటిన్ వర్డ్ యూనివర్సలిజం. యూనివర్సం మీన్స్ మ్యాటర్ అండ్ ఆల్ స్పేస్. ఇంకో ఇంపార్టెంట్ బిట్ ఉంది ఇక్కడ. డూ యూ నోలో యూనివర్స్ ఈజ్ ఎక్స్పాండింగ్ అబౌట్ 70 km/s. దాదాపు మనకి ప్రతి సెకండ్కి మన విశ్వం అనేది 70 కిలోమీటర్లు విస్తరిస్తూ ఉందన్నమాట. ఎన్ని కిలోమీటర్లు? 70 కిలోమీటర్లు. యూనివర్స్ అనే పదం మనకి ఏ భాష నుంచి వచ్చింది? లాటిన్ భాష నుంచి వచ్చింది. ఆ పదం ఏంటి? యూనివర్సం. యూనివర్సం అంటే ఏంటి? మొత్తం పదార్థం లేదా మొత్తం అంతరిక్షం. మ్యాటర్ ఆర్ ఆల్ స్పేస్. యూనివర్స్ ఎంత శాతం ఎన్ని km/s ఎక్స్పాండ్ అవుతుంది? 70 km/s ఎక్స్పాండ్ అవుతుంది. మరి ఇక్కడ మనం ఇంకో 2 టర్మ్స్ నేర్చుకోవాలి. ఒకటి ఆస్ట్రానమర్. ఆస్ట్రానమర్ అంటే ఏ సైంటిస్ట్ హూ స్టడీస్ అబౌట్ స్టార్స్, ప్లానెట్స్ అండ్ అదర్ న్యాచురల్ ఆబ్జెక్ట్స్ ఇన్ స్పేస్. అంటే ఖగోళలో ఉన్నటువంటి ఈ నక్షత్రాల గురించి, ఈ ప్లానెట్స్ గురించి ఎవరైతే స్టడీ చేస్తారో అతన్ని మనం ఆస్ట్రోనామర్ అంటారు. ఏమంటారు? ఆస్ట్రోనమర్. దాన్నే ఖగోళ శాస్త్రవేత్త అంటారు.
ఆస్ట్రానమర్, ఆయన్నే ఖగోళ శాస్త్రవేత్త అంటారు. మరి దీన్నే స్టడీ ఆఫ్ యూనివర్స్ని మనం ఆస్ట్రానమీ అంటాం. ఇది రష్యన్ లాంగ్వేజ్లో కాస్మాలజీ అంటారు. రష్యన్ లాంగ్వేజ్లో దీన్నే కాస్మాలజీ అంటారు. మరి ఈ యూనివర్స్ గురించి మొట్టమొదటిగా స్టడీ చేసిన వ్యక్తి ఎవరయ్యా అంటే గెలీలియో. ఎవరమ్మా? గెలీలియో. ఈ గెలీలియోనే తను ఒక డివైజ్ని తయారు చేశాడు, అదే టెలిస్కోప్. ఏంటి? టెలిస్కోప్ వాజ్ ఇన్వెంటెడ్ బై గెలీలియో. టెలిస్కోప్ని కనిపెట్టింది ఎవరు? గెలీలియో. ఇది విశ్వం గురించి ఒక చిన్న బ్రీఫ్ అనుకుందాం. దీంట్లో మొత్తం కూడా డూ యూ నోలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ బిట్స్ 2 ఉన్నాయి, అవి చదవండి. దాంతోపాటు ఇక్కడ కాస్మాలజీ అని దేన్ని అంటామను, కాస్మాలజీ అని స్టడీ ఆఫ్ స్పేస్ అని ఏ కంట్రీది అంటామో ఒకసారి తెలుసుకోండి. ఒకసారి మళ్ళీ ఆ టాపిక్ చదవండి. ఇప్పుడు విశ్వం ఆవిర్భావము, ఆరిజిన్ ఆఫ్ యూనివర్స్. మరి ఆరిజిన్ ఆఫ్ యూనివర్స్కి సంబంధించి మనకు మొత్తం 4 థియరీస్ ఉన్నాయి. ఒకటి బిగ్ బ్యాంగ్ థియరీ. ఫస్ట్ది బిగ్ బ్యాంగ్ థియరీ. ఈ బిగ్ బ్యాంగ్ థియరీని జార్జెస్ లెమైటర్ అనే వ్యక్తి, బెల్జియం చెందినటువంటి వ్యక్తి దీన్ని ప్రతిపాదించడం అనేది జరిగిందనమాట. ఇదేంటంటే ఈ యూనివర్స్ అనేది ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. అది ఎట్లా అంటే దాదాపు 13.7 మిలియన్స్ ఇయర్స్ ఎగో మన భూమి అనేది ఒక చిన్న మన విశ్వం అనేది ఒక చిన్న అణువు ఉంది. ఆ అణువు టెంపరేచర్లో చాలా ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు టెంపరేచర్ బాగా పెరిగి ఒక్కసారిగా ఆ అణువు పేలి ఇప్పుడున్నటువంటి గ్రహాలు కానివ్వండి, ఇప్పుడున్నటువంటి స్టార్స్ కానివ్వండి, మిగతా స్పేస్ సంబంధించిన మిగతా ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా అలా ఆ చిన్న అణువు పేలటం ద్వారా ఏర్పడిందని చెప్పేసి మనకి బెల్జియం చెందినటువంటి జార్జెస్ లెమైటర్ అనే వ్యక్తి మనకి ఈ బిగ్ బ్యాంగ్ థియరీని ఇవ్వటం అనేది జరిగిందనమాట. మహావిస్ఫోటన సిద్ధాంతం దీన్ని ప్రతిపాదించిన వ్యక్తి జార్జెస్ లెమైటర్. ఈయన ఏ దేశానికి చెందినవాడు? బెల్జియం దేశానికి చెందినవాడు. ప్రస్తుతం ఉన్న విశ్వం 13.7 బిలియన్స్ ఇయర్స్ ఎగో ఏర్పడిందనమాట. దేనికి ఇది పేలటానికి కారణం ఏంటి? అణువు యొక్క ఉష్ణోగ్రత, సాంద్రత బాగా పెరిగిపోవడం వల్ల విశ్వం అంతా చిన్న చిన్న ముక్కలుగా విసిరివేయబడింది. ఈ విసిరివేయబడటం వల్లే మనకి నక్షత్రాలు, గెలాక్సీలు, గ్రహాలు, ఉపగ్రహాలు, ఖగోళ వస్తువులు అన్నీ కూడా మనకి ఏర్పడటం అనేది జరిగింది. ఇది మనకి మహావిస్ఫోటన సిద్ధాంతం ప్రకారం ఇది. మరి ఈ ఆరిజిన్ ఆఫ్ సోలార్ సిస్టంలో సౌర కుటుంబం ఆవిర్భావానికి సంబంధించినటువంటి కొన్ని డెఫినేషన్స్ కూడా ఇవ్వటం అనేది, కొన్ని థియరీస్, సిద్ధాంతాలు ఇవ్వటం అనేది మనకి జరిగిందనమాట. ఆ సిద్ధాంతాల్లో మొదటిది జియోసెంట్రిక్ థియరీ. దీన్నే భూకేంద్ర సిద్ధాంతం అంటారు. పేరులోనుంది. భూమి కేంద్రంగా ఉండి రిమైనింగ్ గ్రహాలు, నక్షత్రాలు, సూర్యుడు, రిమైనింగ్ గ్రహాలన్నీ కూడా ఆ భూమి చుట్టూ తిరుగుతాయి అని చెప్పి మనకి ఈజిప్ట్ చెందినటువంటి టాల్మీ చెప్పడం జరిగిందనమాట. ఈజిప్ట్కి చెందినటువంటి టాల్మీ చెప్పాడు. జియోసెంట్రిక్ థియరీ అంటే ఎర్త్ ఈజ్ ఇన్ ద సెంటర్ అండ్ రిమైనింగ్ సన్ అండ్ స్టార్స్ అండ్ రిమైనింగ్ ప్లానెట్స్ ఆల్ రివాల్వ్ అరౌండ్ ది సన్. ఇదే జియోసెంట్రిక్ థియరీ అంటారు. దీన్నే భూకేంద్ర సిద్ధాంతం అంటారు. టాల్మీ, ఇటలీ. ఎర్త్ ఈజ్ ఇన్ ద సెంటర్, భూమి కేంద్రంగా ఉంటుంది. నెక్స్ట్ సూర్యకేంద్ర సిద్ధాంతం. దీన్నే హెలియోసెంట్రిక్ థియరీ అంటారు. ఇది పోలాండ్కి చెందినటువంటి నికోలస్ కోపర్నికస్ అనే వ్యక్తి ప్రతిపాదించాడు. పేరులోనే మనకు అర్థమవుతుంది. సూర్యకేంద్ర సిద్ధాంతం అంటే సూర్యుడు కేంద్రంగా ఉంటారు. భూమి, ఇతర గ్రహాలు మొత్తం కూడా సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. దీన్నే మనం సూర్యకేంద్ర సిద్ధాంతం అంటాం. దీన్నే హెలియోసెంట్రిక్ థియరీ అని మనం అంటాం. మరి నెక్స్ట్ థియరీ నెబులర్ హైపోథసిస్. దీన్నే నిహారిక పరికల్పన సిద్ధాంతం అంటారు. నిహారిక అనగా నెబులర్ పరికల్పన అంటారు. అంటే ఈ గ్రహాలు సూర్యుడితో
సూర్యుడిలో ఉన్నటువంటి ధూళి వాయువుతో కూడిన మేఘం నుండి ఏర్పడింది అంటారు. ఈ విశ్వము సూర్యుడికి సంబంధించినటువంటి ధూళి వాయువు నుంచి ఏర్పడిందని చెప్పేసి నిహారిక పరికల్పన సిద్ధాంతంలో చెప్పడం జరిగింది. మరి ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరంటే ఇమాన్యుయల్ కాంట్. ఎవరండి? ఇమాన్యుయల్ కాంట్. మరి ఇప్పుడు వరకు చెప్పుకున్నటువంటి అంశాలని ఒకసారి మీ ఎదురుగా తెరిచినటువంటి టెక్స్ట్ బుక్లో ఒకసారి మీరు మొత్తం కూడా ఒకసారి చదవండి. వీడియో పాస్ చేసుకొని మొత్తం ఒకసారి మీరు చదవండి. ఓకే. మరి మన విశ్వంలో దాదాపు 125 బిలియన్ గెలాక్సీలు ఉన్నాయి. 125 బిలియన్ గెలాక్సీలు ఉన్నాయి. మరి ఒక గెలాక్సీ నుంచి ఇంకో గెలాక్సీకి ఎడ్జ్కి వెళ్ళాలంటే దాదాపు 1,20,000 లైట్ ఇయర్స్ పడతాయి. 1,20,000 లైట్ ఇయర్స్ పడతాయి. 1,20,000 లైట్ ఇయర్స్ టు గో ఫ్రమ్ వన్ ఎడ్జ్ టు అనదర్ ఎడ్జ్ ఆఫ్ గెలాక్సీ. సార్, ఈ లైట్ ఇయర్ అంటే ఏంటి? ఈ లైట్ ఇయర్ యొక్క ప్రమాణం ఏంటి? దేన్ని కొలుస్తారంటే ఇది ఖగోళంలో మనకి స్పేస్లో డిస్టెన్స్ని కొలుస్తానికి ఉపయోగించేటువంటి యూనిట్ని మనం లైట్ ఇయర్ అంటాము. మరి వాట్ ఈజ్ లైట్ ఇయర్? లైట్ ఇయర్ అంటే ద లైట్ ట్రావెల్ డ్యూరింగ్ 1 year. The distance of the light traveled in the space total 1 year. 1 yearలో కాంతి ప్రయాణించినటువంటి దూరాన్నే మనం లైట్ ఇయర్ అంటాం అన్నమాట. మరి కాంతి యొక్క వెలాసిటీ అంటే ఎంత స్పీడ్తో వెళ్తుందయ్యా అంటే దాదాపు 3 lakhs kilometers per second. దాదాపు 3 lakhs kilometers per second వేగంతో కాంతి అనేది ప్రయాణిస్తూ ఉంటుంది. మరి ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఇప్పుడు మన సౌర కుటుంబం గురించి చూద్దాం. సౌర కుటుంబం అంటే ఏంటి? సూర్యుడు హెడ్గా ఉండి సూర్యుని చుట్టూ తిరిగేటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కలిపి ఈ గ్రహాలు మరియు శాటిలైట్స్, ఉపగ్రహాలు మరియు యాస్ట్రాయిడ్స్, మెట్రాయిడ్స్, కామెట్స్ ఇవన్నీ కూడా మనం ఈ సౌర కుటుంబంలో భాగంగా చెప్పుకుంటాం అన్నమాట. దాదాపు మన సోలార్ సిస్టమ్ అనేది 4.6 బిలియన్ ఇయర్స్ ఎగో ఫామ్ అయింది. 4.6 బిలియన్ ఇయర్స్ ఎగో మన సోలార్ సిస్టమ్ అనేది ఏర్పడిందనమాట. మరి ఒకసారి అండర్లైన్ చేసుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ అండర్లైన్ చేసుకోవటం మర్చిపోబాకండి. మరి ఇంకా 7th క్లాస్లో ఎన్వైర్న్మెంట్ గురించి ఎర్త్ గురించి చెప్పుకుందాం అనమాట. ఎర్త్ ఈజ్ ద ఓన్లీ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్. అంటే ఎర్త్ ఈజ్ దట్ హ్యావ్ సపోర్టెడ్ లైఫ్. అంటే జీవం ఉన్నటువంటి ఏకైక గ్రహం ఏదైనా ఉందయ్యా అంటే అది మన భూమే. ఎందుకయ్యా అంటే భూమిలో ఉన్న ఉష్ణోగ్రత కానివ్వండి, మనం సూర్యుడికి అతి దగ్గరగా లేకపోవటం, మరీ అంత దూరంగా లేకపోవటం కానివ్వండి, మన భూమిలో మనం జీవించడానికి ప్రాణం ఉండటానికి కారణమైంది. దట్టు మనకి ఆక్సిజన్ ఉంది, వాటర్ ఉంది, మరి సూటబుల్ ల్యాండ్ ఫామ్స్ ఉన్నాయి. కాబట్టి మనం ఈ భూమి మీద నివసించగలుగుతున్నాము. మరి ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా 7th క్లాస్లో మనకి ఎన్వైర్న్మెంట్ ఉంది. ఈ ఎన్వైర్న్మెంట్ గురించి చెప్పుకునే ముందు 6th క్లాస్కి సంబంధించినటువంటి ఈ యూనివర్స్ సంబంధించిన కొన్ని అంశాలు మనం చెప్పుకోవాలన్నమాట. తర్వాత మనం మళ్ళీ 7th క్లాస్కి వచ్చి ఎన్వైర్న్మెంట్ గురించి చెప్పుకుందాం. మరి ఈ 6th క్లాస్కి సంబంధించినటువంటి దీంట్లో భాగంగా అంటే మన సిలబస్లో ఏ విధంగా అయితే ఇచ్చాడో ఆ విధంగానే నేను మీకు వరుసగా చెప్తున్నాను. ఎక్కడ కూడా పొల్లు పోకుండా ఎక్కడ సిలబస్ కరెక్ట్గా అనాలిసిస్ చేసుకుంటూ చెప్తున్నాను అన్నమాట. మరి 6th క్లాస్కి సంబంధించి అవర్ సోలార్ సిస్టంలో మొదటి పాఠంలో మనకి ఖగోళ వస్తువులు అని ఉన్నాయి. ఖగోళ వస్తువులు అంటే ఖగోళంలో ఏముంటాయి వస్తువులు అంటే భూమి, సూర్యుడు, నక్షత్రాలు, యాస్ట్రాయిడ్స్, మెట్రాయిడ్స్, కామెంట్స్ ఇవే ఉంటాయి. మరి ఈ ఖగోళ వస్తువులు కొన్ని వాటందరికి అవే వేడిగా ఉంటాయి అన్నమాట. ఉదాహరణకి సూర్యుడు it has its own light and heat, but some of the objects does not have light and heat. మరికొన్నిటికి లైట్ హీట్ లేవు అన్నమాట. ఉదాహరణకి భూమి. వీటిని లూమినస్ బాడీస్, నాన్ లూమినస్ బాడీస్ అంటారు. లూమినస్ బాడీస్ అంటే విచ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ లైట్, నాన్ లూమినస్ అంటే విచ్ డస్ నాట్ హ్యావ్ ఇట్స్ ఓన్ లైట్. మరి ఇక చూసినట్లయితే ఈ శాటిలైట్స్ ఉంటాయి. మన భూమికి ఏ విధంగా అయితే మూన్ ఏ విధంగా అయితే శాటిలైట్స్ ఉన్నాయి, ఇలా శాటిలైట్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఒక్కొక్క అంశం గురించి మనం చెప్పుకుందాం.
ఇప్పుడు కాన్స్టిలేషన్స్ అనే పదం ఉందన్నమాట. కాన్స్టిలేషన్స్ మరి వీటి తెలుగులో నక్షత్ర రాసులు అంటారు. నక్షత్ర రాశి అంటే ఏంటి? ఒక కుప్ప. మరి నక్షత్ర రాశి అంటే ఏంటి? నక్షత్ర రాశి అంటే నక్షత్రాల యొక్క కుప్ప అన్నమాట. అంటే ఏ గ్రూప్ ఆఫ్ స్టార్స్. అటువంటి వాటిలో మనకి తరచుగా మనం వినేది ఓర్సా మేజర్ లేదా బిగ్ బేర్ అంటాము. ఇది సాధారణంగా ఈ నక్షత్రాల ఆకాశంలో ఉన్నప్పుడు వివిధ జంతువుల ఆకారంలో వీటి ఆకారంలో ఉంటూ ఉంటాయి అన్నమాట. మన పేర్లు కూడా పెట్టుకుంటూ ఉంటాం. మరి నార్థన్ హెమిస్ఫియర్లో దాదాపు నార్థన్ పోల్ చూడటానికి అంటే ధ్రువ నక్షత్రాన్ని చూడటానికి మనకి ఊర్సా మేజర్ యొక్క సహాయం తీసుకొని మనం ఈ నార్త్ పోల్ని కనిపెడుతూ ఉంటాం అన్నమాట. ఇది ఈ పేజీలో సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ సోలార్ సిస్టమ్ ఇందాక మనం చెప్పుకున్నాం, ఇంకా వస్తూనే ఉంటాయి. మరి ఇప్పుడు సోలార్ సిస్టమ్ తర్వాత సూర్యుడి గురించి చెప్పుకుందాం అనమాట. అంటే సౌర కుటుంబం తర్వాత దాని గురించి చెప్పుకునే అవసరం లేదు, సూర్యుడి గురించి చెప్పుకుందాం. మరి సూర్యుడి గురించి చెప్పుకునే అంశాల్లో మరి మన దగ్గర ఉన్నటువంటి ఫాదర్ ఆఫ్ అవర్ సోలార్ సిస్టమ్ అంటాం. మరి దానికి హాట్ గ్యాసెస్ ఉంటాయి. తనకు ఉండేటువంటి ఆకర్షణ శక్తి వల్ల రిమైనింగ్ గ్రహాలన్నీ దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. దాదాపు సూర్యుడి యొక్క ఉపరితలం ఏదైతే ఉందో అంటే పైన సర్ఫేస్ ఏదైతే ఉందో ఆ సర్ఫేస్ టెంపరేచర్ 6,000 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ద టెంపరేచర్ ఆఫ్ ది సర్ఫేస్ ఆఫ్ ది సన్ సన్స్ సర్ఫేస్ టెంపరేచర్ 6,000 డిగ్రీ సెల్సియస్ అనమాట. ఇది భూమికి 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. 150 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉంది. దాదాపు ఒక సూర్యుల్లో 13 భూములు పడతాయి అన్నమాట. మా బాబు ఒక క్వశ్చన్ అడిగాడు, ఎట్లా అంటే డాడీ ఎన్ని వీనస్లు పడతాయి అన్నాడు. అరే ఎన్ని వీనస్లు పడతాయి? ఎర్త్ అయితే 13 lakhs అని ఇచ్చారన్నప్పుడు మా పిల్లోడు ఏమన్నాడంటే డాడీ వీనస్ ఈజ్ ఏ ఎర్త్ ట్విన్ అన్నాడు. ఎర్త్ ట్విన్ అంటే భూమి అనేది వీనస్ అనేది 2 జంట సిస్టర్స్ లాగా భూమి కవల గ్రహం అన్నారనమాట. దేన్ని? శుక్రుణ్ణి వీనస్ అంటారు. అప్పుడు అవి కూడా 13 లక్షలే పడతాయి డాడీ అన్నాడు. ఓకేనా? ఏదో సరదాగా సింపుల్గా క్లాస్ జోయల్గా జరగాలని చెప్పేసి ఇట్లా మధ్యలో మనం చెప్పుకుందాం అన్నమాట. మరి ఇప్పుడు ప్లానెట్స్ గ్రహాలంటే మనకు మొత్తం 8 గ్రహాలు ఉన్నాయి. దాంట్లో మొదటి 4 మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్. తర్వాత జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. మరి తెలుగులో బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, ఇంద్రుడు, వరుణుడు. కొంచెం నాకు తెలుగులో ఈ పేర్లు ఎప్పుడు రావు. నేను ఫస్ట్ నుంచి ఇంగ్లీష్ మీడియం చెప్పాను. మీకోసం తెలుగులో కూడా చదివి చెప్తున్నాను అన్నమాట. ఓకే, దీంట్లో కొన్నేమో ఒక 4 ఇన్నర్ ప్లానెట్స్ అంటారు, మిగతా 4 అవుటర్ ప్లానెట్స్ అంటారు. మరి మొదటి 4 అంటే బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు అంటే మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్. వీటిని ఇన్నర్ ప్లానెట్స్ అంటారు. మరి అవుటర్ ప్లానెట్స్ వచ్చేసరికి బృహస్పతి, శని, ఇంద్రుడు, వరుణుడు. వీటిని అవుటర్ ప్లానెట్స్ అంటారు. అంటే ఇంగ్లీష్లో జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. మరి రెండింటిని విడగొడుతూ మనకి ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఒకటి ఉందన్నమాట. ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఉంది. మరి ఇవన్నీ కూడా ఒక నిర్దిష్ట కక్షలో తిరుగుతూ ఉంటాయి. దీన్నే మనం ఆర్బిట్ అంటాం. ఏమంటామండి? ఆర్బిట్. మరి దీన్ని తెలుగులో కక్షలో అంటారు. దీన్ని ఏమంటారు? కక్షలో అంటారు. కక్షలు అంటారు. కక్షలు అంటారమ్మా. ఓకేనా? ఇది ఒకసారి చూసుకోండి. మరి ఇక్కడ చిన్న కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి అన్నమాట. ఏంటంటే ఇన్నర్ ప్లానెట్స్ అన్నీ కూడా మనకి ఈ రాక్స్ అండ్ స్టోన్స్తో మనకి ఎక్కువ నిర్మితమై ఉంటాయి. మరి అవుటర్ ప్లానెట్స్ అన్ని లిక్విడ్ అండ్ గ్యాసెస్తో ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటాయి. అవుటర్ ప్లానెట్స్ అండి లిక్విడ్ అండ్ గ్యాసెస్తో ఫామ్ అవుతుంటాయి. మరి ఇన్నర్ ప్లానెట్స్ వచ్చేసరికి రాక్స్ అండ్ స్టోన్స్తో ఇవి నిర్మితం అవుతుంటాయి. సైజులో కూడా కొంచెం చిన్నగా ఉంటాయి, అవి సైజులో కొంచెం పెద్దగా ఉంటాయి అన్నమాట. మరి సూర్యుడికి దగ్గరకు ఉన్న గ్రహం ఏంటయ్యా అంటే మెర్క్యూరీ. ఏంటండి? మెర్క్యూరీ. మరి దీన్ని బుధుడు అంటారు. ఏమంటారండి? బుధుడు అంటారు. మరి ఎర్త్తో పాటు సైజులోను షేప్లోను ఒకే విధంగా ఉన్నది ఏంటండి? వీనస్. ఏంటి? వీనస్. దీన్ని
మనం శుక్రుడు అంటాం. ఏమంటామండి? శుక్రుడు అంటాం అన్నమాట. మరి పెద్దగా ఉంది ఏంటి అంటే జూపిటర్, అన్నిటికన్నా చిన్నగా ఉంది ఏంటి అంటే మెర్క్యూరీ. ఏంటి? మెర్క్యూరీ. ఈ వరుస అంతా కూడా ఒకసారి కొత్తగా చదివేవాళ్ళు, అంటే మేమంటే చెప్పి ఉన్నాం కాబట్టి మాకు ఆర్డర్ గుర్తొస్తుంది. కొత్తగా చదివే వాళ్ళు ఆ ఆర్డర్ని గుర్తుపెట్టుకోండి. ఆర్డర్ గుర్తు లేకపోతే మీ కింద ఒక చిన్న ఏంటంటారు కోడ్ ఇచ్చాడు. మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ సర్వ్డ్ యాజ్ న్యూడిల్స్. మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ సర్వ్డ్ యాజ్ న్యూడిల్స్. దాంట్లో మై అంటే మెర్క్యూరీ, వి అంటే వీనస్, ఈ అంటే ఎర్త్, ఎం అంటే మార్స్, జే అంటే జూపిటర్, ఎస్ అంటే సాటర్న్, యు అంటే యురేనస్, ఎన్ అంటే నెప్ట్యూన్ అన్నమాట. ఎక్కడ న్యూడిల్స్ అని బాకుండా ఎన్ అంటే నెప్ట్యూన్. ఓకేనా? మరి ఇది ప్లానెట్స్ గురించి. మరి ఈ టెక్స్ట్ బుక్లో మీకు ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక టెక్లో మీకు ఇవ్వకపోయినా కానీ రేపు డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో దీని ఈ ఈ టేబుల్ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ మాత్రం వస్తుందన్నమాట. మరి ఈ టేబుల్లో ఏమున్నాయా అంటే ఒకసారి చదువుతాను వినండి. ఈ టేబుల్లో ఏమున్నాయంటే మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్, బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, ఇంద్రుడు, వరుణుడు యొక్క సూర్యుని చుట్టూ తిరిగే సమయం. దాన్నే మనం ఇంగ్లీష్లో రెవల్యూషన్ అంటారు. ఇంగ్లీష్లో రెవల్యూషన్ అంటారు. రెండోది రొటేషన్, తన చుట్టూ తాను తిరిగే కాలం. దీన్నే ఇంగ్లీష్లో రొటేషన్ అంటాం. దీన్ని ఏమంటాం? రొటేషన్ అంటాం అనమాట. అదేవిధంగా మూన్స్ ఎన్ని ఉన్నాయని ఇచ్చాడు. బ్రీఫ్గా చెప్పేస్తాను. బుధుడు అంటే మెర్క్యూరీ సూర్యుని చుట్టూ తిరిగే కాలము 88 రోజులు. మరి తన చుట్టూ తాను తిరిగే కాలం 59 రోజులు. మరి శుక్రుడు సూర్యుని చుట్టూ తిరిగే కాలం 255 రోజులు. మరి తన చుట్టూ తాను తిరిగే కాలం 243 రోజులు. మరి భూమి సూర్యుని చుట్టూ తిరిగే పట్టే కాలం 365 పావు రోజు. మరి తన చుట్టూ తాను తిరిగే రోజుని ఒక రోజు అంటాం. మరి ఉపగ్రహాలు వచ్చరికే భూమికి 1. మరి అంగారకుడు సూర్యుని చుట్టూ తిరిగే సమయం వచ్చేసరికి 687 రోజులు. తన చుట్టూ తాను తిరిగే పట్టే కాలం వచ్చేసరికి ఒకరోజు. ఉపగ్రహాలు 2 అంటే శాటిలైట్. ఉపగ్రహాలు అంటే శాటిలైట్స్. కొంచెం మీరు సొంతగా ట్రాన్స్లేట్ చేసుకొని చదువుకోండి. నేను జస్ట్ మీకు ఎక్స్ప్లెనేషన్ పార్ట్ మాత్రమే ఇస్తున్నాను. మళ్ళీ ఇంకోసారి 1-2 సార్లు మీరు చదువుకోండి, నోట్ మేకింగ్ చేసుకోండి. అర్థమైందా? 1కి బై హార్ట్ చేసుకోండి, ఎట్లయినా చేయండి. ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మరి బృహస్పతి అంటే జూపిటర్. సూర్యుని చుట్టూ తిరిగే పట్టే కాలం వచ్చరికి 11 సంవత్సరాల 11 నెలల సుమారు 12 సంవత్సరాలు వేసుకోండి. మరి తన చుట్టూ తాను తిరిగే పట్టే కాలం 9 గంటల 56 నిమిషాలు. బహుశా అతి తక్కువ సమయం ఇదే అనుకుంటా. తన చుట్టూ తాను తిరిగే కాలంలో అతి తక్కువ పట్టే సమయం ఇదే, 9 గంటల 56 నిమిషాలు. మరి ఉపగ్రహాల సంఖ్య 79. 9 గంటల 56 నిమిషాలు అనేది మనకు ఒక ముహూర్తంలా గుర్తుపెట్టుకోండి ప్రశాంతంగా. అంటే బృహస్పతి యొక్క ముహూర్తం అనుకోండి 9 గంటల 56 నిమిషాలు. మరి ఉపగ్రహాల సంఖ్య వచ్చేసరికి 79. ఏంటండి? 79. మరి ఈ 79 కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఎట్లా అంటే సార్ టెట్లో డిఎస్సిలో మనకు సోషల్ అసిస్టెంట్స్కి మొత్తం 80 మార్క్స్ కొంటే 80 మార్క్స్కి 79 మార్క్స్ వచ్చినాయి అనుకోండి ప్రశాంతంగా. అట్లా అనుకుందాం. వస్తాయేమో కంపల్సరీగా మనం ప్రిపేర్ గట్టిగా అయితే. కాబట్టి బృహస్పతికి 9 గంటల 56 నిమిషాలకి నేను ఎగ్జామ్ హాల్లో కూర్చొని ఎగ్జామ్ స్టార్ట్ చేశాను. చాలా చక్కగా రాశాను. నాకు రిజల్ట్లో 79 మార్కులు వచ్చాయి అని గుర్తుపెట్టుకోండి. ఇంకా అది 11. సో బృహస్పతిని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, అంటే జూపిటర్ని. మరి శని గ్రహం వచ్చేసరికి 29 సంవత్సరాలు. దీని ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే లీప్ ఇయర్లు ఎన్ని రోజులు ఉంటాయి? 29 రోజులు ఉంటాయి. ప్రతి 4 ఇయర్స్కి ఒకసారి లీప్ ఇయర్ వస్తుందిగా. ఆ లీప్ ఇయర్ ఎన్ని రోజులు ఉంటాయి? 29 రోజులు ఉంటాయి. అలా గుర్తుపెట్టుకోండి. తన చుట్టూ తాను తిరగడానికి పట్టే కాలం 10 గంటల 40 నిమిషాలు. 10 గంటల 40 నిమిషాలు. మరి ఉపగ్రహాల సంఖ్య వచ్చేసరికి 82. మరి ఇంద్రుడు అంటే మనం యురేనస్. మరి యురేనస్ సూర్యుని చుట్టూ తిరిగే కాలం వచ్చేసరికి 84 సంవత్సరాలు. మరి తన చుట్టూ తాను తిరిగి పట్టే కాలం వచ్చేసరికి 17 గంటల 14 నిమిషాలు. ఉపగ్రహాలు వచ్చేసరికి 27 ఉన్నాయి. మరి వరుణుడు అంటే నెప్ట్యూన్ వచ్చేసరికి సూర్యుని చుట్టూ పట్టే కాలం వచ్చేసరికి 164 సంవత్సరాలు. అంటే ఇది
ఇది ఒక భయంకరమైనది అనుకోవచ్చు. ఎందుకంటే ఇక అన్నిట్లోనూ మనకి ఎక్కువ రోజులు పట్టేది వరుణుడే. ఎందుకంటే చాలా దూరంలో ఉంటాడు, ప్లస్ తన యొక్క ఆర్బిట్ కూడా చాలా పెద్దగా ఉంటుంది, డిస్టెన్స్ కవర్ చేయడం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 164 ఇయర్స్ పడుతుందంట. మరి తాను చుట్టూ తాను తిరిగే పట్టే కాలం 16 గంటల 7 నిమిషాలు, ఉపగ్రహాలు 14. మరి మొత్తం శని గ్రహంలో వచ్చేసరికి ఉపగ్రహ సంఖ్య 82, దాంట్లో ధృవీకరించబడినవి 53, గుర్తించబడినవి 53, 29. ఓకే, టోటల్ 82. మరి దీన్ని మీరు ఎట్లయినా హ్యాడ్ చేసుకోండి, ఏ కోడ్స్ అయినా పెట్టుకోండి. ఒకవేళ మీకు కోడ్స్ తెలిస్తే మన వాట్సాప్ గ్రూప్లోకి మీరు షేర్ చేయండి. చక్కగా మిగతా పిల్లలు కూడా అందరూ కూడా చదువుకుంటారు. ఓకేనా? మన సమిష్టిగా అందరం కూడా కలిసికట్టుగా చదువుకొని మీరందరూ కూడా కలిసికట్టుగా చదువుకొని ఉద్యోగాలు సాధిద్దామని ఆశిద్దాము. ఇది ఈ లెసన్కి ఈ పేజీకి సంబంధించినటువంటి అంశాలు. మరి ఈ పేజ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పేజ్ని మీరు ఒక టేబుల్ రూపంలో కొట్టుకోండి. రొటేషన్, రెవల్యూషన్, నెంబర్ ఆఫ్ మూన్స్. మరి కింద చెప్పుకున్న ఎర్త్ గురించి, ఎర్త్ ఈజ్ ద థర్డ్ నియరెస్ట్ ప్లానెట్ టు ద సన్ అండ్ 5th లార్జెస్ట్ ప్లానెట్. అంటే దూరంలో 3వది అండ్ సైజులో 5వది. దీనికి ఉన్న షేప్ని మనం జోయిడ్ షేప్ అంటాం. జోయిడ్ షేప్ ఇంతకుముందు బిట్ ఇది అడిగినట్టున్నారు మన టెట్లో. మరి దీంట్లో దాదాపు 1/3, 2/3 అంతా కూడా వాటర్తో కవర్ అయింది, 1/3 మనకి ల్యాండ్ ఏరియా ఉందన్నమాట. కాబట్టి దీన్ని మనం బ్లూ ప్లానెట్ అంటాం. ఏమంటాం? బ్లూ ప్లానెట్. ఎందుకంటే మేజర్ పోర్షన్ ఆఫ్ ది ఎర్త్ వాజ్ కవర్డ్ విత్ వాటర్. మరి దీంట్లో రిలిమ్స్ ఆఫ్ ది ఎర్త్ ఇచ్చారు. రిలిమ్స్ ఆఫ్ ది ఎర్త్, దీన్నే మనం స్పియర్స్ ఆఫ్ ది ఎర్త్, భూమి యొక్క ఆవరణాలు. మరి ఈ అంశాలే మనకి ఇందాక ఏదైతే చెప్పుకోలేదో 7th క్లాస్లో ఆ అంశాలు. దీంట్లో బ్రీఫ్ అంటే దీంట్లో అంతగా మ్యాటర్ ఇవ్వలేదు, కానీ దాంట్లో మ్యాటర్ ఇచ్చాడు. అది మనం వివరించుకుందాం. దీన్ని బ్రీఫ్గా ప్రజెంట్ ఇంట్రడక్షన్ చేస్తాను. మరి స్పియర్స్ ఆఫ్ ఎర్త్లో మనకి ముఖ్యంగా 4 స్పియర్స్ ఉన్నాయి. అంటే ఆవరణాల్లో మనకి 4 ఆవరణాలు ఉన్నాయి. అది జలావరణం, వాతావరణం, జీవావరణం, శిలావరణం. ఇంగ్లీష్లో లిథోస్పియర్, హైడ్రోస్పియర్, అట్మాస్పియర్ అండ్ బయోస్పియర్ అంటే లైఫ్ గురించి తెలిసేది. ఇందా మనం చెప్పుకున్నాం లైట్ ఇయర్ యొక్క స్పీడ్ చెప్పుకున్నాం. డూ యూ నోలో లైట్ ట్రావెల్స్ అట్ ది స్పీడ్ అబౌట్ 3 lakhs kilometers per second. ప్రతి సెకండ్కి దాదాపు 3 లక్షల కిలోమీటర్లు వేగంతో అది ప్రయాణిస్తుంది అనమాట. మన లిథోస్పియర్స్లో ఏముంటాయి? లిథోస్పియర్ అంటే ల్యాండ్, హైడ్రోస్పియర్ అంటే వాటర్, అట్మాస్పియర్ అంటే ఎయిర్, బయోస్పియర్ అంటే లైఫ్. మరి వీటి గురించి క్షుణ్ణంగా మనం తర్వాత క్లాసుల్లో తెలుసుకుందాం. నెక్స్ట్ శాటిలైట్స్, ఉపగ్రహాలు. ఇవి కూడా సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి, వాటి గ్రహాల చుట్టూ కూడా ఇవి తిరుగుతూ ఉంటాయి. మరి ఇక్కడ ఒక పాయింట్ మీరు నోట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. మరి సూర్యుడికి దగ్గర ఉన్నటువంటి మొదటి 2 అంటే మెర్క్యూరీ, వీనస్, వీటికి మాత్రం శాటిలైట్స్ అనేవి లేవు. మన యూనివర్స్లో ఉన్నటువంటి 8 ప్లానెట్స్లో 2 ప్లానెట్స్కి లేవు. ఏంటి అంటే అవి మెర్క్యూరీ అండ్ వీనస్. మరి ఇప్పుడు మన భూమికి ఉండేటువంటి ఏకైక శాటిలైట్, న్యాచురల్ శాటిలైట్ ఏదైతే ఉందో ఆ నేచురల్ శాటిలైట్ గురించి చెప్పుకుందాం. అదే మన చంద్రుడు. మరి చంద్రుడికి భూమికి మధ్య దూరం ఎంత? 3,84,400 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంటే 3,84,000 కిలోమీటర్స్ దూరంలో ఉంది. దాదాపు దీని యొక్క డయామీటర్ 1/4 ఆఫ్ ది ఎర్త్ ఉంటుందన్నమాట. మరి ఇది దాని చుట్టూ తాను తిరగడానికి పట్టే కాలం వచ్చేసరికి 27 రోజులు. ఎంతమ్మా? 27 రోజులు అన్నమాట. మరి ఈ విధంగానే మరి ఈ చంద్రుడి పైన మొట్టమొదటిసారిగా వెళ్ళినటువంటి వ్యక్తి, కాలు మోపినటువంటి వ్యక్తి ఎవరంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఎవరు? నీల్ ఆర్మ్స్ట్రాంగ్. మరి చంద్రుడి మీదకు కూడా మనం చంద్రయాన్ 1, చంద్రయాన్ 2 అనేటువంటి మనం శాటిలైట్స్ని పంపించడం అనేది జరిగిందనమాట. మన న్యాచురల్ శాటిలైట్స్తో పాటు మ్యాన్మేడ్ శాటిలైట్స్ కూడా ఉంటాయి. అవి ఏంటంటే ఇన్సాట్, ఐఆర్ఎస్, ఎడ్యూసాట్ ఇవన్నీ కూడా ఉంటాయి. మరి శాటిలైట్స్ తానే వెళ్తాయా? మ్యాన్మేడ్ అంటే ఎవరో ఒకరు పంపించాలి కదా. అలా పంపించాలంటే మన దగ్గర ఏదో ఒక ఏజెన్సీ ఉండాలి కదా. అలానే మన ఇండియాలో మనం పెట్టిన ఏజెన్సీ ఏంటంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ. దాన్ని మనం ఇస్రో అంటాము. ఈ ఇస్రోని
మాజీ చైర్మన్ పేరు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అంటాం. ఇది మన నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో ఉంది. దీన్నే మనం షార్ అంటాం. శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్, అంటే శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ మొత్తం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి 6th 7th క్లాస్లో డూ యూ నో అనేటువంటి టాపిక్స్ ఉంటే అవి మాత్రం చాలా 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 ఇంపార్టెంట్. వాటిలోంచి బిట్లు కంపల్సరీగా పడతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనం మంగళయాన్ అని చెప్పేసి మనం మార్స్ మీదకి మనం కూడా ఒక శాటిలైట్స్ని పంపించాం అనమాట. అంటే మనకన్నా ముందు ఒక 3 దేశాలు వెళ్ళి మన 4వ దేశం. ఆ 3 దేశాలు ఏంటి అంటే మొదటి రష్యా, దాన్నే సోవియట్ స్పేస్ ప్రోగ్రామ్ అంటాం వాళ్ళు. తర్వాత నాసా వాళ్ళు పంపించారు. తర్వాత యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ పంపించింది. తర్వాత మనం పంపించాం అనమాట. మనం ఇస్రో సహాయంతో మార్స్ ఆర్బిటరీ మిషన్ MOM, దీన్నే మంగళయాన్ అన్నాం. దీన్ని మనం 24 సెప్టెంబర్ 2014లో పంపించాం. 24 సెప్టెంబర్ 2014లో పంపించడం అనేది జరిగిందనమాట. ఇది మనం మార్స్ మీద పంపించినటువంటి శాటిలైట్ పేరు. అది కూడా ఒకసారి చదువుకోండి. మరి ఇప్పుడు వరకు చెప్పినటువంటి అంశాన్ని ఒక్కసారి బ్రీఫ్గా ఏదైతే ఇందాక నేను చెప్పానో ఇవన్నీ కూడా ఒక్క 2 నిమిషాలు వీడియో పాస్ చేసి వెనకాల నుంచి ఒక్కసారి హైలైట్ చేసినవన్నీ చూసుకుంటూ రండి అనమాట. ఓకే. నెక్స్ట్ గ్రహ శకాలు అంటే గ్రహ శకలాలు. దీన్నే మనం ఇంగ్లీష్లో యాస్ట్రాయిడ్స్ అంటాం. ఏమంటామండి? యాస్ట్రాయిడ్స్. ఈ యాస్ట్రాయిడ్స్ భూమిలాగే సూర్యుని చుట్టూ కూడా తిరుగుతూ ఉంటాయి, మళ్ళీ మన స్పేస్లో తిరుగుతూ ఉంటాయి అనమాట. ముఖ్యంగా ఈ యాస్ట్రాయిడ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ఇవి మార్స్కి జూపిటర్కి మధ్యలో ఉన్నాయి. దేని మధ్యలో ఉన్నాయి? మార్స్కి జూపిటర్కి మధ్యలో ఉన్నాయి అన్నమాట. అర్థమైందా? చాలా యాస్ట్రాయిడ్స్, కొన్నేమో గ్రహ శకాలు భూమి మీదకి వస్తాయని మనం చెప్పుకుంటాం, అప్పుడప్పుడు అంటూ ఉంటారనమాట. అవి గ్రహ శకాలు, అంతకన్నా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ లేదు. నెక్స్ట్ మెటరాయిడ్స్ మనం ఉల్కలు అంటాం. ఈ మాత్రం భూమి మీదకి అప్పుడప్పుడు వస్తాయండు. ఉల్కలు మాత్రం భూమి మీదకి అప్పుడప్పుడు వస్తుంటాయి. ఇవి ఇందా చెప్పుకున్నట్టు గ్రహ శకలాల కన్నా సైజులో చిన్నగా ఉంటాయి. ఇవి రాకీ మెటాలిక్ మెటీరియల్లో ఉంటాయి అన్నమాట. అయితే ఇది భూమి అంతరిక్షంలోకి ప్రవేశించినప్పుడు కొన్ని మాడిపోతాయి, అక్కడే ఇక మన భూమి వైపు రావు. కానీ కొన్ని మాత్రం మిగిలిపోయి అవి మాత్రం మన భూమి మీదకి పడుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మాడిపోవడానికి కారణం ఏంటయ్యా అంటే ఆ ట్రావెల్ చేసేటప్పుడు గాలి యొక్క ఫ్రిక్షన్ ద్వారా ఇవి బాగా వేడెక్కి అక్కడే మాడిపోయి ఒక ఫ్లాష్ లైట్ లాగా వచ్చి ఉంటాయి అన్నమాట. మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం నైట్ పూట నక్షత్రాల్లో కొన్ని ఫ్లాష్గా ఒక్కసారిగా ఇట్టా వెలిగి అట్టా ఆగిపోతాయి అనమాట. బహుశా అవి మనం ఉల్కలు అనుకోవచ్చు అనమాట. తర్వాత కామెట్స్, దీన్నే తోకచుక్కలు. ఇవి కూడా మనం నైట్ పూట అంతరిక్షంలో చూస్తూ ఉంటాం అనమాట. మనం నైట్ పూట చూసినప్పుడు అలా లేదో పోతూ ఉంటుంది అనమాట. అంతరిక్షంలో ఒక నక్షత్రం లాంటిది అట్టా పోతూ ఉంటుంది అనమాట. ముందు వైపు చాలా బ్రైట్గా ఉంటుంది, బ్యాక్ వైపు ఏమో చాలా నల్లగా ఉంటుంది అనమాట తోక. ఆ ముందు వైపు బ్రైట్నెస్ ఎందుకు ఉంటుంది అంటే అవి సూర్యుడి వైపు వెళ్తున్నప్పుడు దాంట్లో ఉండే పదార్థం వల్ల ఘర్షణకి అది మాడిపోతూ ఉంటుంది అనమాట ఆ హెడ్ అనేది. చూడండి ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చాడు. ద హెడ్ ఆఫ్ ది కామెట్ కంట్ సాలిడ్ పార్టికల్స్ హెల్డ్ టుగెదర్ బై ఐస్ అండ్ టేల్ ఈజ్ మేడప్ ఆఫ్ గ్యాసెస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. హెడ్, టెయిల్ ఉంది. మరి హెడ్ దేంతో తయారైంది అంటే ఐస్తో తయారైంది. మరి టెయిల్తో దేంతో తయారైందంటే గ్యాసెస్తో తయారైంది అనమాట. మరి ఇక్కడ ఒక ఫేమస్ కామెట్ ఉంది, ఒక తోకచుక్క ఉందన్నమాట. దాని పేరు ఏంటంటే హేలీ తోకచుక్క. ఇది 1986లో అప్పుడు కనిపించింది. మళ్ళీ 76 సంవత్సరాలకు కనిపించింది. మరి తర్వాత 2061లో మనకి కనిపించడం జరుగుతుందన్నమాట. తర్వాత గెలాక్సీ అంటే ఈ యూనివర్స్లో ఇవన్నీ కలిపి ఏవి స్టార్సు, ప్లానెట్స్, ఈ చాలా సోలార్ సిస్టమ్లు అన్నీ కలిపి కూడా ఒక గెలాక్సీ అని చెప్పుకుంటాం. అటువంటిది మన గెలాక్సీ పేరు మిల్కీవే గెలాక్సీ. దీన్ని మనం ఆకాశగంగా అని పేరు పెట్టుకోవటం జరిగిందనమాట. మరి యూనివర్స్ అంటే ఈ గెలాక్సీలన్నీ కలిపి యూనివర్స్ అంటారనమాట. ఈ యూనివర్స్కి ఎక్స్టెన్షన్గానే మనకి 7th క్లాస్లో ఫస్ట్ లెసన్లో వాట్ ఈజ్ యూనివర్సు, వాట్ ఈజ్ ఆరిజిన్ ఆఫ్ యూనివర్సు, వాట్ ఈజ్ ద థియరీ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ సోలార్ సిస్టమ్ ఇవన్నీ ఇచ్చాడనమాట. ఇంకొకసారి ఇప్పుడు చెప్పుకున్నది బ్రీఫ్గా ఏం చెప్పుకున్నాం, అసలు నేను
ఇంటర్నల్ పాయింట్స్ చెప్పను, బ్రీఫ్గా సబ్ హెడ్డింగ్స్ చెప్తాను. ఆయన ఏమి ఇచ్చాడు సిలబస్లో మనకి? డైవర్సిటీ ఆన్ ది ఎర్త్ అని ఇచ్చాడు. డైవర్సిటీ ఆన్ ది ఎర్త్లో ఏమి ఇచ్చాడు అంటే భూమి యొక్క వైవిధ్యం అని ఇచ్చాడు. దాంట్లో విశ్వం గురించి ఇచ్చాడు. మరి విశ్వం అంటే ఏమి, స్టార్టింగ్లో ఏమి ఇచ్చాడు? ఆరిజిన్ అనేటువంటి పాయింట్ ఇచ్చాడు, అంటే ఆవిర్భావం అన్నాడు. మరి విశ్వం ఆవిర్భవడానికి థియరీ వచ్చేసరికి బిగ్ బ్యాంగ్ థియరీ. తర్వాత విశ్వం ఆవిర్భవించిన తర్వాత సోలార్ సిస్టమ్ యొక్క ఆవిర్భావం ఇచ్చాడు. మరి సోలార్ సిస్టమ్ యొక్క ఆవిర్భావం సంబంధించినటువంటి అంశాల్లో 3 అంశాలు నేర్చుకున్నాం. అవి జియోసెంట్రిక్, హేలియోసెంట్రిక్ అండ్ నెబులర్ చెప్పుకున్నాం అనమాట. ఈ మూడు చెప్పుకున్నాం అనమాట. ఇది మరి 6th క్లాస్కి సంబంధించి దాదాపు అన్ని పాయింట్స్ అయిపోయినాయి. గెలాక్సీ అంటే చెప్పుకున్నాం, యాస్ట్రాయిడ్స్ అంటే చెప్పుకున్నాం, మెట్రాయిడ్స్ అంటే చెప్పుకున్నాం, శాటిలైట్స్ అంటే చెప్పుకున్నాం, ఆర్బిట్ అంటే తిరిగేటువంటి మార్గము, జియోడ్ అంటే ఎత్తుకునేటువంటి షేపు, లిథోస్పియర్ అంటే ఏంటి, హైడ్రోస్పియర్ అంటే ఏంటి, అట్మాస్ఫియర్ అంటే ఏంటి, బయోస్పియర్ అంటే ఏంటి, కాన్స్టలేషన్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. ఇది 6th క్లాస్లో మనం మొదటి లెసన్ని కంప్లీట్ చేసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఇందాక 7th క్లాస్లో కొన్ని మిగిలిపోయిన 6th క్లాస్లో స్పేస్ ఆఫ్ ది ఎర్త్ చెప్పుకున్నాం కదా, దాంట్లో కొన్ని మిగిలిపోయిన బ్రీఫ్గా అని చెప్పాం కదా. ఇప్పుడు దీంట్లో కంప్లీట్గా మనం నేర్చుకుంటాం. చూడండి, వీడియో ల్యాగ్ అవుతుందని చెప్పేసి మీరు చూడటం మాత్రం మానేయబాకండి. ఎందుకంటే ఒక్కసారి టీచింగ్ చేస్తున్నప్పుడు మీరు టెక్స్ట్ బుక్లో నేనేం చెప్తున్నానో మీరు విని ఒకసారి అవి అండర్లైన్ చేసుకున్నట్లయితే మీరు సెకండ్ టైం మీరు చదువుకునేటప్పుడు దాదాపు రెండోసారి ఈ వీడియో చూడటానికి మీకు అవసరపడదన్నమాట. ఓకేనా? మరి ఇప్పుడు మనం ఎన్వైర్న్మెంట్కి సంబంధించిన అంశాల గురించి తెలుసుకుందాం. ఇది 7th క్లాస్ ఫస్ట్ యూనిట్లో ఇందాక మనం మిగిలిపోయింది ఏదైతే టాపిక్ ఉందో ఆ టాపిక్ అనమాట. మరి ఎన్వైర్న్మెంట్ అంటే మన చుట్టూ ఉండేటువంటి పరిసరాలని మనం ఎన్వైర్న్మెంట్ అంటాం. మన చుట్టూ ఉండే పరిసరాల్లో మనకి లివింగ్ థింగ్స్ ఉంటాయి, నాన్ లివింగ్ థింగ్స్ ఉంటాయి. లివింగ్ థింగ్స్ ఉంటాయి, నాన్ లివింగ్ థింగ్స్ ఉంటాయి. న్యాచురల్ ఉంటుంది, మ్యాన్‌మేడ్ కాంపోనెంట్స్ ఉంటాయి అనమాట. అది పెద్ద ఇంపార్టెంట్ కాదు. తర్వాత ఎన్వైర్న్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్వైర్న్మెంట్ అనేది మనకి ఫ్రెంచ్ భాషా పదమైనటువంటి ఎన్విరోనర్ అనే పదం నుంచి వచ్చిన ఫ్రెంచ్ పదం ఎన్విరోనర్. అంటే దాని అర్థం ఏంటంటే నైబర్హుడ్ అని అర్థం అనమాట. అంటే పొరుగు అని అర్థం. మరి దీనికి సంబంధించి వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే మనం June 5th జరుపుకుంటాం. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేని June 5th జరుపుకుంటాం. అయితే ఇక్కడ మీకు కరెంట్ అఫైర్స్ ఉంది చూసారా, కరెంట్ అఫైర్స్లో దీనికి సంబంధించినటువంటి థీమ్ ఒకటి ఉంటుంది. ఆ థీమ్ చూసుకోండి కరెంట్ అఫైర్స్లో భాగంగా. మరి ఈ సంవత్సరం 2024లో దీని థీమ్ ఏమి ఇచ్చారో ఇక్కడ రాసేసుకోండి. ఇందాక ఇస్రో ఉంది కదా, ఆ ఇస్రో చైర్మన్ ఎవరో రాసుకోండి. మరి మంగళయాన్ ఉంది కదా, మంగళయాన్ ఏ సంవత్సరంలో చేరిందో అది ఆ పాయింట్ ఒకటి జీకే కింద రాసుకోండి. మరి మన లెసన్ చదువుకుంటూనే దానికి సంబంధించిన అంశాలు లేటెస్ట్గా జరిగితే దాని కరెంట్ అఫైర్స్ కింద దానికి సంబంధించిన స్టాక్ ఏమంటే స్టాక్ కింద కొంచెం రాసుకోండి. అంత ఎక్కువ రాసుకోవద్దు. దానికి మినిమం నాలెడ్జ్ రాసుకున్నట్లయితే మనకి సపరేట్గా రేపు డిఎస్సికి కరెంట్ అఫైర్స్ జీకే మనం చదవాల్సిన పని లేదన్నమాట. నెక్స్ట్ మరి కాంపోనెంట్స్ ఆఫ్ ది ఎన్వైర్న్మెంట్లో మనకు ముఖ్యంగా మనకి 3 కాంపోనెంట్స్ ఇచ్చారు. న్యాచురల్ కాంపోనెంట్స్, మ్యాన్‌మేడ్ కాంపోనెంట్స్, హ్యూమన్ కాంపోనెంట్స్. సహజ, మానవ నిర్మిత లేదా మ్యాన్‌మేడ్, హ్యూమన్ అన్నాడు. మరి సహజ నిర్మాణంలో సహజంగా అయితే మనకి 2 ఉంటాయి, నిర్జీవులు, సజీవులు. నిర్జీవులు అంటే ప్రాణం లేనివి, వాటిని మనం అబయోటిక్ అంటాం. రెండోది ప్రాణం ఉన్నది, దాన్ని మనం బయోటిక్ అంటాం అనమాట. మరి నిర్జీవంలో మనం ల్యాండ్, ఎయిర్, వాటర్, లిథోస్పియర్, అట్మాస్ఫియర్, హైడ్రోస్పియర్ అనే అంశాలు మనం గురించి చెప్పుకుంటాం అనమాట. మరి లివింగ్ థింగ్స్ సంబంధించి అంటే బయోస్పియర్కి సంబంధించి యానిమల్స్, ప్లాంట్స్, ఇన్సెక్ట్స్, బర్డ్స్ ఉంటాయి. మనం మానవ నిర్మిత అంటే మానవుల చేత నిర్మించబడ్డాయి అనమాట. వంతెనలు, భవనాలు, ఉద్యానవనాలు, పరిశ్రమలు, స్మారకులు ఇవన్నీ మనం చెప్పుకునే అవసరం లేదు. మన మనుషులకు సంబంధించింది మన కుటుంబం, కమ్యూనిటీ, రిలీజియన్, ఎడ్యుకేషన్, ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ ఇవన్నీ కూడా మన మానవులుగా మనం ఏర్పాటు చేసుకున్నాం. మరి నేచురల్ ఎన్విరాన్మెంట్లో ఇందాక మనం లిథోస్పియర్, హైడ్రోస్పియర్, అట్మాస్ఫియర్, బయోస్పియర్ గురించి చెప్పుకున్నాం కదా. మరి శిలావరణము, జలావరణము, వాతావరణము, జీవావరణం. మరి శిలావరణంలో పర్వతాలు, కొండలు, పీఠభూములు, మైదానాలు, లోయలు, ఎడారులు ఉంటాయి. వీటిని ఇంగ్లీష్లో మౌంటైన్స్, హిల్స్, ప్లాట్యూస్, ప్లేన్స్ ఇవి ఉంటాయి. హైడ్రోస్పియర్ అంటే వాటర్, ఓషన్స్, సీస్, రివర్స్, లేక్స్ అండ్ పాండ్స్. మరి దీంట్లో మహాసముద్రాలు, సముద్రాలు, నదులు, సరస్సులు మరియు చెరువులు. మరి వాతావరణం ఇది చాలా 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 ఇంపార్టెంట్. రేపు మనకి బిట్టుబట్టగా ఇది చిన్నగా చెప్తాను.
దీంట్లో మనకి లేయర్స్ ఉంటాయి అన్నమాట. అంటే భూమికి పైకి వెళ్ళే కొద్దీ లేయర్స్ పేర్లు మారుతూ ఉంటాయి. భూమికి దగ్గర ఉన్న లేయర్ ట్రోపోస్పియర్, తర్వాత స్ట్రాటోస్పియర్, తర్వాత మెసోస్పియర్, తర్వాత థర్మోస్పియర్, తర్వాత ఎక్సోస్పియర్. ఈ ఆర్డర్ చాలా చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. మొదటిది ట్రోపో, తర్వాత స్ట్రాటో, తర్వాత మెసో, తర్వాత థర్మో, తర్వాత ఎక్సో. మరి ఇక్కడ ట్రోపో, స్ట్రాటో, మొసో, థర్మో అండ్ ఎక్సో ఇది రాసుకోండి. మీరు ఎట్లయినా చేసుకొని ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిందే, ఖచ్చితంగా బిట్ వస్తుంది. మరి జీవావరణం వచ్చేసరికి, జీవావరణం అంటే జీవులు ఉంటాయండి, హ్యూమన్, బర్డ్స్, ఇన్సెక్ట్స్, ప్లాంట్స్ అండ్ యానిమల్స్. మరి ఇక్కడ లిథోస్పియర్ గురించి కొంచెం బ్రీఫ్ చెప్తుంది. లిథోస్పియర్ అంటే ల్యాండ్. ల్యాండ్ అంటే ల్యాండ్ మీద ఏముంటాయి, రాళ్ళు ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మౌంటైన్స్, ప్లాట్యూస్, ప్లేన్స్ ఇవన్నీ ఉంటాయి, దాదాపు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మరి దీంట్లో ల్యాండ్ ఫార్మ్స్ డివైడ్ ఇంటూ 3 టైప్స్ ఆఫ్ ఆర్డర్స్. ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్ అండ్ థర్డ్ ఆర్డర్. ఫస్ట్ ఆర్డర్లో మనకి కాంటినెంట్స్, ఓషన్స్, నీళ్ళ గురించి ఉంటాయి. సెకండ్ ఆర్డర్లో మౌంటైన్స్, ప్లాట్యూస్, ప్లేన్స్ ఇవి ఉంటాయి. థర్డ్ ఆర్డర్లో వ్యాలీస్, డెల్టాస్, శాండ్ డూన్స్ ఇవి ఉంటాయి అన్నమాట. ఇవి లేదు, కింద మీకు ఒక టేబుల్ ఇచ్చారు కదా, వీలైతే ఆ టేబుల్ని మీరు చేయండి. మరి ఈ లిథోస్పియర్ అనేది 2 పదాల నుంచి వచ్చిందన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ముఖ్యంగా గ్రీక్ భాష నుంచి లిథో మరియు స్పారా అనే పదాల నుంచి వచ్చిందనమాట. మరి లిథో అంటే ఏంటి, రాయి ఆర్ స్టోన్, స్టోన్ ఆర్ రాక్ అంటారు, రాయి అంటారు. మరి స్పారో అంటే ఏంటంటే బంతి లేదా గోళం అంటారనమాట, బంతి లేదా గోళం. మరి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22వ తారీఖు మనం వరల్డ్ ఎర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. మరి ఈ సంవత్సరం వరల్డ్ ఎర్త్ యొక్క థీమ్ గురించి మీరు తెలుసుకోండి. ఏప్రిల్ 22. తర్వాత ఇంటీరియర్స్ ఆఫ్ ది ఎర్త్. ఈ క్రమం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మన భూమి లోపలికి వెళ్ళే కొద్దీ కూడా లేయర్స్ ఉంటాయి, ఆ లేయర్స్ కూడా మనం పేర్లు పెట్టుకున్నాము. మరి ఆ లేయర్స్ పేర్లు వచ్చేసరికి మనం చెప్పుకున్నట్లయితే క్రస్ట్, మ్యాంటెల్, కోర్. క్రస్ట్, మ్యాంటెల్, కోరు. దీనికి సంబంధించిన కెమికల్ కాంపోజిషన్, థిక్నెస్ అనేది మనం హయ్యర్ క్లాస్కి వెళ్ళే కొద్దీ ఆ టాపిక్లో అక్కడ ఇన్ డీటెయిల్గా మనం చెప్పుకుందాం అనమాట. మరి లిథోస్పియర్ అంటే మనకి అగ్రికల్చర్ ఉంటుంది, మరి సాయిల్ ఫార్మేషన్, అగ్రికల్చర్ డెవలప్మెంట్, ఈ మినరల్స్ ఇవన్నీ ఉంటాయని మనం తెలుసుకుందాం. తర్వాత హైడ్రోస్పియర్ అంటే జలావరణము. హైడ్రోస్పియర్ అంటే ఏంటి, జలావరణం. జలావరణం అంటే నీళ్ళు ఉంటాయి. మన ఎర్తే వాటర్ ప్లానెట్. దాదాపు మన ఎర్త్లో 2/3 ఆఫ్ ది వాటర్ ఉంది, 71% ఉంది. దాంట్లో 1% వాటర్ మాత్రం మనం ఉపయోగించుకుంటున్నాము. 1% కూడా 99% దేంట్లో ఉంది, ఐస్లో ఉంది, సరైన వాటర్ రూపంలో ఉందన్నమాట. మరి హైడ్రోస్పియర్ కూడా గ్రీక్ పదమైనటువంటి హైడోర్ అండ్ స్పారా. హైడోర్ అంటే ఏంటి, హైడ్రో అంటే ఏంటంటే నీరు, స్పారా అంటే ఏంటి, ఇందాక బాలు లేదా స్పియర్. మరి ఈ వరల్డ్ వాటర్ డే ఎప్పుడు జరుపుకుంటాం, మార్చ్ 22. మరి ఏప్రిల్ 22 వచ్చేసరికి ఏం జరుపుకుంటాం, ఏప్రిల్లోనేమో లిథో, మరి మార్చ్లో హైడ్రో. నెక్స్ట్ అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్ అంటే ద ఎయిర్ సరౌండెడ్ బై ది ఎర్త్. అంటే భూమి చుట్టూ ఉండేటువంటి గాలి పొరనే మనం పలచటి పొరనే ఏమంటామంటే అట్మాస్ఫియర్ ఏమంటాం. ఈ అట్మాస్ఫియర్లో గాలే ఉంటుంది. మరి దీంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎయిర్స్ ఉన్నాయి, గాలి ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం అన్నమాట. ఆక్సిజన్ మరి ఎక్కువ పర్సెంట్లో ఉంది, నైట్రోజన్ ఎంత పర్సెంట్ ఉంది, 78% ఉందన్నమాట. మరి ఆక్సిజన్ ఎంత పర్సెంట్ ఉంది, 21% ఉంది. మరి కార్బన్ డైఆక్సైడ్ 0.03, ఆర్గాన్ ఎంత ఉంది, 0.93. మరి అదర్స్ వచ్చేసరికి 0.04. అన్నిటికన్నా తక్కువ ఉంది ఏంటి, కార్బన్ డైఆక్సైడ్. అంత తక్కువ ఉంటేనే భూమి ఇంత వేడిగా ఉంది. మరి కార్బన్ డైఆక్సైడ్ వేగ పెరిగితే దాన్ని ఏమంటాం, గ్లోబల్ వార్మింగ్ అంటాం. ఇప్పటికే ఏసీలు లేకపోతేనే ఉండలేకపోతున్నాం. అదైనా మొక్కలా మనం పట్టించుకోము. మరి మొక్కల్ని మనం నాటాలి. ఏసీ కొన్న ప్రతి ఒక్కరు కూడా 35,000 పెట్టుకో ఏసీ కొన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కనీసం ఒక 2 మొక్కలు కానీ ఇంటి పక్కన నాటుకున్నట్లయితే మనకి ప్రశాంతంగా చల్లగా ఉంటుందన్నమాట. అర్థమైందా? సో ఈ విధంగా ఉంది. మరి కింద మనకి లేయర్స్ ఇచ్చారు, లేయర్స్ ఆఫ్ ది అట్మాస్ఫియర్. ఇందా చెప్పుకున్నాం కింద నుంచి ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మెసోస్పియర్, థర్మోస్పియర్, ఎక్సోస్పియర్. ఈ లేయర్స్ని ఒకసారి మీరు ఇంకొకసారి 1-2 సార్లు చదువుకుంటాను అనమాట.
మరి నెక్స్ట్ బయోస్పియర్. నెక్స్ట్ ఏంటండి బయోస్పియర్. బయోస్పియర్ అంటే ఏంటి? జీవానికి సంబంధించింది అనమాట, జీవానికి సంబంధించింది. బయోస్పియర్ కూడా గ్రీక్ పదం ఏంటంటే బయోస్ మరియు స్పార్ అనే పదాల నుంచి వచ్చింది. బయో అంటే లైఫ్, స్పార్ అంటే ఇందట్లాగా బాల్. దీంట్లో హైడ్రో అంటే వాటర్, లిథియో అంటే ఎర్త్. అంటే బయోస్పియర్ వాటర్లోనూ జీవం ఉంటుంది, ల్యాండ్ మీద కూడా జీవం ఉంటుంది అనమాట. అందుకని మనకి ఈ బొమ్మలో ఈ విధంగా ఇచ్చారనమాట. నెక్స్ట్ హ్యూమన్ ఎన్వైర్న్మెంట్లో మనకి మరి మనిషి ఏదైతే నిర్మించుకున్నాడో అవి అనమాట, అవి ఉంటాయి. మనం ఏం నిర్మించుకుంటాం? బిల్డింగ్స్, ఫ్యాక్టరీస్, పార్క్స్, రోడ్స్, బ్రిడ్జెస్, ప్రాజెక్ట్స్, మాన్యుమెంట్స్ ఇవన్నీ నిర్మించుకుంటాం అనమాట. ఇవి నెక్స్ట్ మరి ఇవి నిర్మించుకున్నప్పుడు ఏమైంది? కొంత పొల్యూషన్ అనేది ఏర్పడుతూ ఉంటుందన్నమాట. ఆ పొల్యూషన్లో ఎయిర్ పొల్యూషన్ ఎందుకు ఏర్పడిద్ది? యాష్ అంటే బూడిద ద్వారా, ఉప్పు కణాల ద్వారా, స్మోక్ పొగ ద్వారా, యాసిడ్ రైన్స్, ఫ్యూయల్ కన్జంప్షన్, ఇండస్ట్రియల్ డస్ట్, ఇవన్నీ వాటి ద్వారా మనకి ఎయిర్ పొల్యూషన్ వస్తుంది. దానివల్ల ఎయిర్ పొల్యూషన్ పెరగడం వల్ల ఏమైంది? గ్లోబల్ వార్మింగ్ అయింది, క్లైమేటికల్ చేంజెస్ అయింది, యాసిడ్ రైన్స్ పడతాయి, అదేవిధంగా ఫామ్ ల్యాండ్స్ తగ్గిపోతూ ఉంటాయి, అదేవిధంగా యానిమల్ స్పీసెస్ అన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. ఇక్కడ నుంచి పెద్ద ఇంపార్టెంట్ కదా, అందుకని స్పీడ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట. మరి ఎయిర్ పొల్యూషన్ కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది. తర్వాత వాటర్ పొల్యూషన్, అది మీరు చదువుకోండి, అది పెద్ద ఇంపార్టెంట్. కన్జర్వేషన్ ఆఫ్ ఇవి కూడా పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, చదువుకుంటూ వెళ్ళిపోండి, ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ లేదు. నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్. డిజాస్టర్ అంటే ఏంటి? వైపరీత్యము, విపత్తి అంటాం. విపత్తి అది మానవ ద్వారా జరగవచ్చు, లేదంటే సహసిద్ధంగా ఒక విపత్తి ఏర్పడవచ్చు అనమాట. అంటే ప్రకృతి విపత్తులు ఏర్పడవచ్చు, మానవ కారకాల వల్ల కూడా విపత్తులు ఏర్పడవచ్చు. ప్రకృతి వల్ల జరిగేటువంటి విపత్తులు వచ్చేసరికి మనకి ఫ్లడ్స్ కానీ, అకాల వర్షం ద్వారా ఫ్లడ్స్ వస్తాయి, సునామీలు వస్తాయి అనమాట. మరి భూకంపాలు వస్తాయి, ల్యాండ్ స్లైడ్స్ పడిపోతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి ప్రకృతి ద్వారా ఏర్పడాయి అనమాట. మరి డ్రాట్, కరువు కూడా మనకి ప్రకృతి ద్వారానే ఏర్పడింది అనమాట. అంటే భూగర్భ జలాలు ఎండిపోవటం, వర్షాలు ఎక్కువ రోజులు పడకపోవటం వల్ల భూగర్భ జలాలు మొత్తం ఎండిపోవటాన్ని మనం డ్రాట్ అంటాం, కరువు అంటాం. అర్థమైందా? మరి మ్యాన్మేడ్ డిజాస్టర్స్ ఉంటాయి. రీసెంట్గానే మనం నిన్న న్యూస్ పేపర్ ఎక్కడో బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు చాలామంది తొక్కిస్లాట్లో చనిపోయారు. మరి అది కూడా డిజాస్టరే. మళ్ళీ గుజరాత్లోనూ ఎక్కడోనో న్యూస్ పేపర్ చదివినప్పుడు అక్కడ వీడియో గేమ్స్ ఆడే షాప్లో కాలిపోయి అక్కడ చాలామంది పిల్లలు చనిపోవడం అనేది జరిగింది. అది కూడా డిజాస్టరే. ఇవన్నీ కూడా మనకి డిజాస్టర్ కిందే ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా మనకి డిజాస్టర్స్. మన డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి ఇక్కడ ఒకే ఇంపార్టెంట్ పాయింట్ ఉంది అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ కంటిన్యూస్గా జరుగుతుంటుంది, సమగ్రంగా ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. అయితే దీన్ని మొట్టమొదటిసారిగా చాలా ఇంపార్టెంట్ బిట్టు 5 ఇయర్ ప్లాన్స్లో 10th 5 ఇయర్ ప్లాన్లో దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. దీంట్లో అండి 10th 5 ఇయర్ ప్లాన్లో మొట్టమొదటిసారిగా దీన్ని ఇంప్లిమెంట్ చేశాడు. ఇది ఈ లెసన్కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్. దాదాపు 6th క్లాస్ అండ్ 7th క్లాస్ ఫస్ట్ లెసన్ మొత్తం కూడా నేను మీకు కవర్ చేశాను. ఇవి చిన్న టాపిక్స్ కాబట్టి 46 మినిట్స్ పట్టింది. ఇంకొక 10 నిమిషాలు మనం మాట్లాడుకున్నట్లయితే దాదాపు 1 అవర్ వీడియో. ఈ 1 అవర్ వీడియోని మీరు ఖచ్చితంగా చూడండి, ఒకసారి చూడండి, తర్వాత టెక్స్ట్ బుక్ చదవండి. టెక్స్ట్ బుక్ చదివిన తర్వాత నోట్స్ కంపల్సరీగా రాసుకోండి, క్రిస్పీగా రాసుకోండి. అక్కడ ఉన్న మొత్తం చాటభారతంగా రాసుకోకుండా షార్ట్ కట్స్లో నోట్స్ రాసుకోండి. అర్థమైందా? మీకు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు చాలా క్రిస్పీగా ప్రతి ఎగ్జామ్కి 1 గంట ముందు మనం చదవడం ఆపేస్తాము. ఆ ముందు ఒకసారి అట్లా పేజ్ తిరిగేసుకుంటే ఈ బిట్ అనేసి మన మైండ్కి అనేది కంపల్సరీగా రావాలన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే నేను దాదాపు 11 ఏళ్ళు ప్రైవేట్లో పనిచేశాను. దాంట్లో 9 ఏళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పనిచేశాను. లాస్ట్ 2 నెలలు మాత్రం పార్ట్ టైమ్గా పనిచేశాను. దాదాపు నేను ప్రైవేట్లో పనిచేసేటప్పుడు ఉదయం 5 గంటలకు స్టార్ట్ చేస్తే నైట్ దాదాపు 8 గంటల వరకు కూడా వర్క్ చేస్తూనే ఉండేవాను అనమాట. ప్రైవేట్లో అంత కష్టపడితే మనకు వచ్చేది 15,000, మహా అయితే ఇంకొంచెం ఇవ్వాలనుకుంటే 18,000 ఇస్తాడు. కానీ వన్స్ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత మనం అక్కడ పడే కష్టంలో సగం పడితే చాలామంది పిల్లల యొక్క జీవితాన్ని మనం మార్చవచ్చు. అక్కడ పడే కష్టంలో 50 to 60% సగం కష్టపడితే చాలు. అందుకని చెప్తున్నాను, మీ అందరూ కూడా ఎవరైతే ప్రైవేట్ స్కూల్లో జాబ్ చేసుకుంటూ ఉంటున్నారో, ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉంటున్నారో, ఎవరైతే ఈ కష్టాలు పడుతూ ఉన్నారో ఒకసారి నిన్నే ఎగ్జాంపుల్గా తీసుకోండి. దాదాపు 9 ఏళ్ళు స్ట్రగుల్ చేశాను అనమాట. 9 ఏళ్ళు స్ట్రగుల్ చేశాను ఈ ఉద్యోగంలోకి రావడానికి, గవర్నమెంట్ ఉద్యోగంలోకి రావడానికి.
నేను కూడా మీకు చెప్తున్నాను, నేను కూడా స్కూల్లో ఉన్నప్పుడే టెట్ 1 రాశాను. నేను ఏదైతే పిల్లలకు చెప్పానో ఆ నాలెడ్జ్తోనే వీళ్ళు రాశారు. 103 వచ్చినాయి. ఈసారి ఫస్ట్ టైం పుస్తకాలు తెచ్చుకోవాలి. టెట్ రాసినప్పుడు దాని మీద అవగాహన లేదు. సెకండ్ టైం పుస్తకాలు తెచ్చుకొని ఎవరు గైడెన్స్ లేకుండా ఒకసారి రాశాను. ఎవరు గైడెన్స్ లేకుండా ఉన్న నాలెడ్జ్తో ఏదో ఇట్లానే ఆ సార్ చెప్పిన ఈ సార్ చెప్పిన చూసుకొని రాశాను అనమాట. అప్పుడు 120 వచ్చినాయి. 120 వచ్చిన తర్వాత ఒక మాస్టర్ గారు నాతో అన్నారు, సార్ మీకు 120 వచ్చినాయి, మీరు ఇంక ప్రైవేట్ ఉద్యోగం మానేయండి, మీకు రావడానికి ఛాన్స్ ఉంది, కాబట్టి మీరు ఈ 3 నెలలు ఏదైతే ఈ 3 నెలలు ఉందో ఈ 3 నెలలు కష్టపడండి ఉద్యోగం మానేసి, మీకు కంపల్సరీగా ఉద్యోగం వస్తుందని చెప్పారనమాట. అలానే నేను ఉద్యోగం మానేశాను. ఆ 3 నెలలు కూడా నేను ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అయ్యాను. అదేవిధంగా మా సత్తెనపల్లి ఏరియాలో ఒక రావుస్ అకాడమీ అనే కోచింగ్ సెంటర్ పెడితే అక్కడే నేను వాళ్ళకి ఇంగ్లీష్ చెప్పేవాడిని, సోషల్ స్టడీస్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పేవాడిని. ఇవన్నీ కూడా చెప్పి అక్కడ నేను సైకాలజీ క్లాసులు, మరి రావుస్ గారు చెప్పినటువంటి జీకే క్లాసెస్, ఇంకా ఆయన ట్రై మెథడ్స్ ఇవన్నీ చెప్పేవారు. ఆయన దగ్గర ఆ పాఠాలు వింటూ నేను ఎగ్జామ్ రాశాను. తర్వాత రిజల్ట్ మీరే చూస్తున్నారు. జీవితంలో అవకాశం ఎప్పుడు ఒక్కసారే వస్తుందన్నమాట. అంటే అదృష్టం ఒకసారి మనకి తలుపు తడితే మనకి దరిద్రం 100 సార్లు తలుపు కొట్టిద్ది అనమాట. మనం మన దౌర్భాగ్యం అంటే దరిద్రం 100 సార్లు తలుపు కొట్టినప్పుడు మనం ప్రతిసారి తెరుస్తూనే ఉంటాం. కానీ అదృష్టం తలుపు కొట్టినప్పుడు మాత్రం ఒక్కసారి కూడా తెరవం. కాబట్టి ఇప్పుడు మీకు అదృష్టం వచ్చింది, మీకు ఛాన్స్ వచ్చింది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 16,000 పోస్టులు మేము రాసినప్పుడు 250 ఎడ్జిటి పోస్టులు మా గుంటూరు జిల్లాలో. ఇప్పుడు దాదాపు 500 ఎడ్జిటి పోస్టులు ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్లు మేము రాసినప్పుడు చాలా తక్కువ, కానీ ఇప్పుడు దాదాపు 90 పైగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మనకి ఈ గుంటూరు జిల్లాలో వస్తున్నాయి అన్నమాట. అంటే అవకాశం ఎంత ఉందో గుర్తుపెట్టుకోండి. 9 గంటలకు స్కూల్కి వెళ్తే సాయంత్రం 8 గంటలకు వస్తున్నాం. మెట్లు పైకి ఎక్కి దిగి పిల్లలతో అరిసి మళ్ళీ ఆడవాళ్ళు అయితే స్కూల్లో పనిచేసి మళ్ళీ ఇంట్లో పనిచేసి, మరి ప్రైవేట్ జాబ్ హోల్డర్స్ అయితే మరి కొన్ని వేల కిలోమీటర్లు జర్నీ చేసుకొని చేస్తూ ఉంటారనమాట. ఒక్కసారి గవర్నమెంట్ సెక్టార్కి వస్తే మన లైఫ్ అంతా మారిపోతుంది. గుర్తుపెట్టుకోండి. మనం ఎలా చదవాలి అంటే మనకు ఉద్యోగం రావాలనే కోరిక అనేది మనల్ని నిద్రపోనీకుండా ఉండాలి. నిద్రపోనీకుండా ఉంటేనే మనకు ఉద్యోగం వస్తుంది. కంపల్సరీగా ఆ ఫైర్ అనేది మీలో ఉండాలి. రెండోది, ఎలా పడితే అలా చదవకూడదు. స్మార్ట్ రీడింగ్ ఉండాలి. సిలబస్ పేపర్ ముందు పెట్టుకోవాలి. చెప్పాను నేను మీకు అనాలిసిస్ చేసే జాగ్రఫీ అంతా, అలా మీరు కూడా అనాలిసిస్ చేసుకోవాలి. నేను మీకు మెంటర్గా ఉంటాను. దాంతోపాటు నా మెంటర్షిప్తో పాటు మీరు కూడా కష్టపడి చదవాలి. మీరు కూడా మీకంటూ ఒక అనాలిసిస్ ఉండాలి. నా అనాలిసిస్తో పాటు నేను మ్యాక్సిమం సోషల్ సపోర్ట్ చేస్తాను, సైకాలజీలో షార్ట్స్ చేస్తున్నాను. మరి రిమైనింగ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు అది మీరు రోజుకి అదొక గంట ఓన్లీ గ్రామర్ టాపిక్స్, చిన్నపిల్లల టాపిక్స్ అవన్నీ కూడా ఒక్కసారి ఆ పుస్తకాలు తెరిచి చదవాలి. 15,000 సంపాదించడం మంచిదా, లేకుంటే గవర్నమెంట్ సెక్టార్లోకి వచ్చి 50,000 తీసుకోవడం మంచిదా? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు లైఫ్ మీకు బాగుందా? రేపు గవర్నమెంట్ జాబ్ వస్తే లైఫ్ బాగుంటుందా? ఇది ఒకసారి ఆలోచించుకోండి. ఖచ్చితంగా ఆలోచించుకోండి. నా లైఫ్ మారిపోయింది. కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్, బట్ ఐ యామ్ సంథింగ్. నిజం. 0 నుంచి ఇప్పుడు హీరోని అయ్యాను. మీరు కూడా తప్పనిసరిగా జాబ్స్ కొడతారు, ఖచ్చితంగా కొడతారు. మీరు చదవండి. ఒక్క మార్గం చదివే. ప్రైవేట్లో అన్ని గంటలు కష్టపడే కన్నా రోజుకి ఇప్పుడు ఒక 4 గంటలు, 4 గంటలు, 1 గంటన్నర సోషల్కి, 1 గంట సైకాలజీకి, 1 గంట తెలుగుకి, 1 గంట ఇంగ్లీష్కి, ఇంకొక అరగంట మనకి మెథడ్స్కి, అరగంట మెథడ్స్. మళ్ళీ చెప్తున్నా, సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్, సోషల్, మెథడ్స్. ఇదే సిలబస్ మళ్ళీ మనకి డిఎస్సికి ఉంటుంది. ఇప్పుడు కానీ 120+ మనం స్కోర్ చేసామంటే డిఎస్సిలో ఖచ్చితంగా జాబ్ కొడతారు. మీరు నా గైడెన్స్లో ఉన్నారు. మీ అందరూ కూడా జాబులు కొడతారు. కంపల్సరీగా జాబులు కొడతారు. నాకు నమ్మకం ఉంది. జస్ట్ మీరు నన్ను
ఫాలో చేయండి. సోషల్ కంటెంట్కి సంబంధించి మెథడాలజీస్ కూడా మీకు తర్వాత నేను అందిస్తాను. మధ్య మధ్యలో వీలైతే ఇంగ్లీష్ అండ్ తెలుగు గ్రామర్ కూడా మీకు చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. అయితే నేను వర్కింగ్ టీచర్, స్కూల్లో వర్క్ ఉంది, మళ్ళీ ఇంటి దగ్గర ఈ వీడియోస్ చేయటం, మధ్య మధ్యలో ఫోన్ కాల్స్ రావటం, వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకొని నేను ఈ టైంలోనే నేను మీకు ఈ రకంగా వీడియోస్ మాత్రమే ఇవ్వగలను. మళ్ళీ ఒక పెద్ద బోర్డు పెట్టి దాని మీద రాసి ఇవన్నీ నేను చేయలేను. అయితే నా వీడియోస్ మీరు ఎప్పుడు వినాలనుకున్నా కానీ టెక్స్ట్ బుక్స్ కంపల్సరీగా మీ ఎదురు పెట్టుకోండి. ఇలానే నేను మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను చెప్పినప్పుడు మీరు టెక్స్ట్ బుక్లో అండర్లైన్ చేసుకోండి, చదువుకోండి. 1కి 2-3 సార్లైనా వీడియో చూడండి. కావాలంటే అర్థం కాకపోతే ఇప్పుడు నేను ఏదైతే మీకు వాట్సాప్ గ్రూప్ పెట్టానో ఆ వాట్సాప్ గ్రూప్లో యాడ్ అవ్వండి. దాంట్లో మీరు మీ యొక్క ఏవైతే డౌట్స్ ఉన్నాయో అవి మొత్తం కూడా దాంట్లో మీరు రాయండి. కొంతమంది నాకు సార్ నోట్స్ పీడిఎఫ్ పెట్టండి సార్ అంటున్నారు. నాకు ఇంత బిజీ షెడ్యూల్లో నేను నోట్స్ అయితే రాయలేను, పీడిఎఫ్ అయితే పెట్టలేను. అయితే మీలో ఎవరైనా ఒకరిద్దరు ఖచ్చితంగా నోట్స్ బాగా రాస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు చక్కగా మీరు మీ నోట్స్ మొత్తాన్ని కూడా ఫోటో తీసి చక్కగా వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. ఒకటికి అందరం కలిసి ముందుకు వెళ్దాం, అందరం కలిసి ఉద్యోగాలు సాధిద్దాం. ఓకే, మరొకసారి మీ అందరూ కూడా టీచర్లు కాబోతున్నారు, మీ అందరూ కూడా స్కూల్ అసిస్టెంట్లు కాబోతున్నారు. అర్థమైందా? మీరు ఆ స్పిరిట్తోనే ఉండండి, ఆ స్పిరిట్తోనే చదవండి. ఈ ఉత్సాహం డిఎస్సి అయిపోయేంత వరకే ఉండండి. డిఎస్సి అయిపోయేంత వరకు కూడా మీకు ఉండాలి. టెట్ ఒకవేళ పోస్ట్పోన్ అయినా మీరు ప్రిపరేషన్ ఆపొద్దు. డిఎస్సి పోస్ట్పోన్ అయినా ప్రిపరేషన్ ఆపొద్దు. ఇప్పుడు ఏదైతే మీరు ప్రిపరేషన్ మొదలుపెట్టారో ఇదే ప్రిపరేషను మీకు డిఎస్సి ఎగ్జామ్ రాసి బయటకు వచ్చేంత వరకు కూడా ఉండాలి. రెండోది, ఇప్పుడు మీరు చదువుతున్నటువంటి ఈ సిలబస్ ఏదైతే ఉందో 6th to 10th క్లాస్ ఎన్సీఆర్టీస్ బుక్స్ ఏదైతే ఉన్నాయో మొన్న గ్రూప్ 2కి ఇచ్చినటువంటి బిట్స్లో దాదాపు 60% ఆఫ్ ది బిట్స్ 6th to 10th క్లాస్ మన టెక్స్ట్ బుక్స్లో నుంచే ఇచ్చారు. ఎందుకంటే నేను గ్రూప్ 2 ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను. మన టెట్లో 120 మార్క్స్ వచ్చినాయి సోషల్ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి. నేను స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్నా స్కూల్లో పని చేసుకుంటూ. మీరు ఎందుకు కాలేరు? ఖచ్చితంగా అవుతారు. ఓకేనా? మరి కాబోయే టీచర్లందరికీ కూడా మరొకసారి ఆల్ ది బెస్ట్ చెప్తూ నేను మీ మండే శ్రీనివాస్. నాతో పాటు మీరు కూడా నా గవర్నమెంట్ సెక్టార్కి వస్తారు. మనం అందరం అక్కడ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్. ఇంకో విషయం అండు, మరి ఈ వీడియో మనకే కాదు చాలామందికి అవసరమైంది కదా. కాబట్టి మీరు ఈ వీడియోని మీరు చూడండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరి ఈ వీడియోస్ అందరికీ చేరాలంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కన నోటిఫికేషన్ బటన్ మీద క్లిక్ చేయండి. గుడ్ నైట్.